హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, సింక్రోని కంపెనీ నుండి మనకు అనలిస్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. హ్యాపీగా మీరు ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ సో జాబ్ కోసం ట్రై చేస్తుంటారో సో అటువంటి వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి అన్స్టాప్లో స్పాట్ అవ్వడం జరిగింది ఒక నోటిఫికేషన్ని. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టే ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి. సో ఈ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ త్వరగా అంతే చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి సింక్రోని అనమాట. సో వీళ్ళు వచ్చేసి అనలిస్ట్ జాబ్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఫ్రెషర్స్ జాబ్ రోల్ అనమాట. ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ కనుక చూసుకుంటే సింక్రోని ఈజ్ ఏ హైరింగ్ ఫర్ ద రోల్ ఆఫ్ అనలిస్ట్ అనమాట. కంప్లైంట్ బిజినెస్ సిస్టమ్స్. సో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది క్యాండిడేట్ కనుక చూసుకుంటే సో మీకు కంప్లీట్గా ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు కంప్లీట్ ఈ యొక్క జాబ్లో ఏం చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఏం చేయాలనేది డోంట్ వరీ అనమాట. వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ 0 to 2 years ఎక్స్పీరియన్స్. సో ఫ్రెషర్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్ ఫినాన్షియల్ సర్వీస్, ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్, నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్ ఆర్ కస్టమర్ సర్వీస్ సెట్టింగ్స్ ఆర్ లీవ్ ఆఫ్ డిగ్రీ అడిషనల్ 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫినాన్షియల్ సర్వీస్. బ్యాచిలర్స్ డిగ్రీలో ఎనీ స్పెషలైజేషన్ చేసినా పర్లేదు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్. నెక్స్ట్ వచ్చేసి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ టెక్ ఓప్స్ టీమ్ ఆర్ లేకపోతే క్యూఏ లేదంటే యూఏటీ ప్రాసెస్ కంట్రోల్ ఆర్ ప్రాసెస్ అష్యూరెన్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ స్టేషన్, ఐవీఎస్, ఏసీఎం, డిజిటల్ యాప్స్ అండ్ అదర్ బిజినెస్ అప్లికేషన్స్ అక్రాస్ ఆపరేషన్స్, కలెక్షన్స్, రికవరీ, కన్జ్యూమర్ బ్యాంకింగ్ అండ్ అలాగే కమర్షియల్స్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ అటెన్షన్ డీటెయిల్ విత్ హై రిగార్డ్ ఆఫ్ క్వాలిటీ, స్ట్రాంగ్ ఆర్గనైజేషన్, టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ డేటా సోర్సెస్, ప్రైమరీ, ఒరాకల్, ఎస్క్యూఎల్ సర్వర్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే కొలాబరేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మస్ట్ బీ ఏబుల్ టు వర్క్ విత్ కమ్యూనికేట్ అక్రాస్ మెనీ ఫంక్షనల్ ఆర్గనైజేషన్స్ అనమాట. సో ఆర్గనైజేషన్స్తో మీరు కమ్యూనికేట్ అయ్యి వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు వర్క్ కొలాబరేటివ్లీ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్లీ అనమాట. మీరు కొలాబరేటివ్గా వర్క్ చేసుకునే ఎబిలిటీ ఉండాలి అండ్ అలాగే ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే ఎబిలిటీ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. ప్రియర్ ఎక్స్పోజర్ టు టెబ్ల్యూ ఆర్ లైక్ డేటా విజువలైజేషన్ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ డ్రైవ్ పాజిటివ్ చేంజ్ ఆర్ ఇంప్రూవ్మెంట్ అనమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే ఎక్స్పీరియన్స్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్తున్నారు. సో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదన్నమాట. గూగుల్ చేస్తే కనుక మీకు పర్ మంత్ 40,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. వర్క్ డీటెయిల్స్ వచ్చేసి వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. జాబ్ టైప్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో అప్లై అని ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుందో నేను చూపిస్తాను. సో అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సైన్అప్, మీకు ఇంతకు ముందే ఇందులో అన్స్టాప్లో అకౌంట్ ఉన్నట్టయితే అలా ఈ సైన్ ఇన్ అవ్వండి. లేకపోతే మీరు సైన్అప్ మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సైన్అప్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో సైన్ అప్ ఫర్ యాజ్ ఎ క్యాండిడేట్, మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క ఫోన్ నెంబరు అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకోండి. పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క మెయిల్ పాస్వర్డ్ ఇవ్వదండి, న్యూగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్ ఇన్ఫర్మేషన్, సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి టూ స్టెప్స్ మీద నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏముండదండి, రెజ్యూమ్ అయితే అటాచ్ చేయండి అని అడుగుతారు. మీ యొక్క రెజ్యూమ్ని వీళ్ళు అడిగిన స్కిల్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకుని మీ యొక్క రెజ్యూమ్ని అప్డేట్ చేయండి. సో అంతే అండి, ఇది వచ్చేసి నోటిఫికేషనల్గా అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.